హాయ్ అండి. ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సెక్రటరీ లేడీ ఉంది కదా! తను ఇంటర్వ్యూ ఇచ్చారు కదా! దాంట్లో అయితే మెయిన్ మీకు రిఫరెన్స్ వీడియో మొత్తం పెట్టలేదు. కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆమె అయితే ఏదైతే మెయిన్ పాయింట్స్ చెప్పిందో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మెయిన్ తను చెప్పేదేంటంటే అమెరికన్ వర్కర్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏమైతే చేయాలో అది చేస్తామో. అండ్ 200 కంపెనీస్ పైగా ఆన్‌గోయింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. అవి ఫ్రాడ్ అని తెలిస్తే హ్యూజ్ ఫైన్ ఉంటుంది. అసలు ఇంకా హెచ్-1బీని ఏదైనా మిస్‌యూజ్ చేస్తున్నారని తెలిస్తే మోర్ ఓవర్ హెచ్-1బీని కూడా వాళ్ళకి బ్యాన్ చేసే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పింది. సో, అదైతే నేను మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఈరోజేంటంటే ఈ ప్రొడెన్షియల్ రివొకేషన్ పాలిసీ అనేది కదా! అసలు ఏంటి? దీని గురించి అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి చూడటం. సో, ఇప్పుడు హెచ్-1బీ మీద ఎవరైనా యూఎస్‌లో ఉన్నారా? వాళ్ళకి సంబంధించిందండి. ఏందంటే ఈ రోజు వీడియోలో మెయిన్ ఏంటంటే, ఈ పొటెన్షియల్ వీసా రివొకేషన్ పాలిసీ అన్నారు కదా! అసలు ఏంటి? చాలా మందికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి హెచ్-1బీ వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయన్నారు. రివొకేషన్ మెయిల్స్. అందరికి హెచ్-1బీ వాళ్ళకి రావట్లేదు. కొంతమందికే వస్తున్నాయి. అవి వచ్చిన వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఆ రివొకేషన్ మెయిల్‌లో ఏం మెన్షన్ చేస్తున్నారనేది. ఇది ఎలా తెలుస్తుంది మెయిల్ వచ్చినట్టు? అది ఇండియాలో ఉన్నప్పుడు వచ్చిందా? యూఎస్‌లో ఉన్నప్పుడు ఎలా వచ్చిందా అని మీరు తెలుసుకోవాలి అంటే రీసెంట్‌గా ఇమిగ్రేషన్ మీద చాలా ఫోకస్ పెట్టారు. అసలు హెచ్-1బీలో రోజుకొక చేంజెస్ వస్తున్నాయి. ఈ డిహెచ్ఎస్ వాళ్ళు గానీ, యూఎస్ఐఎస్ఎల్ గానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ వాళ్ళు గానీ, ఆహ్, ఈ ఫైనల్‌గా ట్రావెల్ హిస్టరీ వాళ్ళు గానీ, వీళ్ళంతా ఏందంటే హెచ్-1బీ ఇన్ఫర్మేషన్ ఉంటది కదా! ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారనమాట. సో, ఒక్క హెచ్-1బీ డేటా ఒక దగ్గర ఉంటే కూడా వీళ్ళందరికీ వెళ్తుంది కాబట్టి ఏదైనా హెచ్-1బీ వాళ్ళదేదైనా రిలేటెడ్ ఏదైనా క్రైమ్ కానీ, డీయూఐ కానీ, డీడబ్ల్యూఐ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ గానీ, లిటిల్ బిట్ ఏదైనా జాబ్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా వీళ్ళేం చేస్తారంటే రెవొకేషన్ మెయిల్ పంపిస్తున్నారనమాట. అంతేగాని రెవొకేషన్ మెయిల్ రాగానే కంగారు పడకండి. జస్ట్ అది వాళ్ళకి డౌట్ ఉండి పంపించారంతే. అది ఇంకా వాళ్ళు మనం ప్రూవ్ చేసుకున్నట్టు కాదు. వన్స్ మనం ప్రూవ్ అయ్యేదాకా కూడా తప్పు చేసినట్టు కాదండి. జస్ట్ వాళ్ళకి రీచెక్ కోసం పంపించారు. మనం యూఎస్‌లో ఉన్నంత వరకు ఆ మెయిల్ వస్తే గనక భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన హెచ్-1బీ స్టేటస్ వ్యాలిడే ఉంటది. మన వర్క్‌కి కానీ, జాబ్ ఎక్స్‌చేంజ్‌కి కానీ, ఎక్స్‌టెన్షన్‌కి కానీ, హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ కానీ ఏ ప్రాబ్లమ్ లేదు. అది జస్ట్ టెంపరరీ అనమాట. కాకపోతే ఏందంటే, మళ్ళీ మనం యూఎస్‌లో నుంచి బయట కంట్రీకి లైక్ ఇండియాకి కానీ ఎక్కడికైనా ఎళ్ళినా కూడా వీసా స్లాట్ బుక్ చేసుకొని ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. వీసా రివొకేషన్ మెయిల్ వచ్చింది కదా! సో, దానికి వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మనం ప్రాపర్‌గా ఆన్సర్ చేసుకోగలిగితే సో అండ్ సో అప్పుడు ప్రూవ్ చేసుకోలేకపోతే మనం ఓకే. తప్పు చేసినట్టయితది. మనం వన్స్ ప్రూవ్ చేసుకున్నామంటే మళ్ళీ మనకి వీసా యాజ్ యూజువల్ మనకి వీసా ఇచ్చేస్తారు. మళ్ళీ మనం యూఎస్‌కొచ్చేయొచ్చనమాట. అంతేగాని వీసా రివొకేషన్ మెయిల్స్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్స్ టెంపరరీ రీచెక్. కాకపోతే ఇక్కడ నుంచి మనం ఏదైతే కంట్రీకి బయటకి ఎళ్ళిపోతాం కదా! లైక్ ఇండియా కానీ, వేరే అదర్ కంట్రీస్‌కెళ్ళినా కూడా మన హెచ్-1బీ స్టేటస్ క్యాన్సిల్ అయిపోతదనమాట. ఇక్కడున్నంత వరకు హెచ్-1బీ స్టేటస్ మనకి వ్యాలిడే ఉంటది. ఎన్ని రోజులైనా వర్క్ చేసుకోవచ్చు. అది ఓకే. మనం ఎప్పుడైతే అమెరికా నుంచి బయటికెళ్ళిపోతామో మన హెచ్-1బీ స్టేటస్ క్యాన్సిల్ అయిపోతది. మళ్ళీ ఫ్రెష్‌గా మనం యూఎస్ రావాలంటే మనకి వీసా వ్యాలిడిటీ ఉంటది. కాకపోతే మన వీసా స్టేటస్ క్యాన్సిల్ అయిపోద్ది కదా! మళ్ళీ ఫ్రెష్‌గా మన స్లాట్ బుక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మనకి వీసా రివొకేషన్ మెయిల్ వస్తది కదా! దాని గురించి అడుగుతారనమాట. ఎందుకు మీకు వీసా రివొకేషన్ మెయిల్ వచ్చిందని. సో అండ్ సో వాళ్ళు మెన్షన్ చేసుంటారు కదా! దానికి మనం ప్రాపర్‌గా ఆన్సర్ చేసుకుంటున్నామా లేదా? అసలు వాళ్ళు అడిగే క్వెషన్‌కి మనం ప్రాపర్ ఆన్సర్ చేసి లేదు మన వల్ల ఏ థ్రెటన్ లేదు ఈ కంట్రీకి. మన వల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. ఇతను ఓకే అని తను ఓకే అనుకుంటే మనకి వీసా మళ్ళీ రీఇష్యూ చేస్తారు. మనం యాజ్ యూజువల్ యూఎస్‌కొచ్చేయొచ్చనమాట. ఎందుకసలు ఇది ఎంత అంటే రీసెంట్‌గా మనం చాలా చూసాము. నేషనల్ గార్డ్‌ని చంపేశారు. అండ్ ఒకతను డ్రైవ్ చేసి ఇద్దరిని చంపేశారు. ఇలా ఏంటంటే వాళ్ళు వాళ్ళ కంట్రీకి బయట నుంచి వచ్చే వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్ ఉంది. సంథింగ్ ఏదైనా థ్రెటనింగ్ వచ్చే వాటిలో మనం ఏదైనా ఇన్వాల్వ్ అయ్యున్నామా? అండ్ డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నామా? ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్‌లో ఆహ్, హ్మ్. ఉన్నామా? లేదంటే ఏదైనా టెర్రరిజం వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నామా? ఎవరైనా ఈ కంట్రీని అపోజ్ చేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నామా? ఏదైనా బ్రాడ్‌గా థింక్ చేయడం వల్ల ఈ కంట్రీకి ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? అలాంటియన్నీ వాళ్ళ మైండ్‌లో పెట్టుకొని ఏదైనా చిన్న డౌటొచ్చి అంటే డౌటొచ్చి మనకి రివొకేషన్ మెయిల్ రాగానే మనం ఏదో తప్పు చేశామని గాదు. కాకపోతే వాళ్ళకొచ్చిన డేటా ప్రకారము సంథింగ్ ఏదో ఒకటి ఉంటేనే కదా! వాళ్ళు మనకి రివొకేషన్ మెయిల్ పంపిస్తారు. లైక్ డీయూఐ రిలేటెడ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పుంటానే 85,000 హెచ్-1బీ వీసాస్ రివోక్ అవుతున్నాయని. అదేంటంటే మోస్ట్ ప్రాబబ్లీ డీయూఐ అంటే డ్రింక్ అండర్ ఆహ్
ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ డీయూఐ, డీడబ్ల్యూఐ అంటే ఇంటాక్సికేటెడ్, డొమెస్టిక్ వైలెన్స్, క్రైమ్ రిలేటెడ్. మనం ఏదైనా ఒక సంథింగ్ ట్రాఫిక్ వయోలేషనో, ఏదైనా సంథింగ్ డ్రింక్ చేసో దొరికిపోయాము. అది ప్రివెంట్ చేసుకోలేక ఏదైనా ఫైన్ కట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా ఎక్కడైనా ఇచ్చుంటే కూడా వాళ్ళకి డేటా అంతా హెచ్-1బీ డేటా వాళ్ళ డేటా అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్‌కి పాస్ అవ్వడం వల్ల ఎక్కడ ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళు జస్ట్ మెయిల్ పంపించేసి మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునేడానికి కోసం ఇదొకటనమాట. రీసెంట్‌గా డిసెంబర్ 3న సోషల్ మీడియా వెట్టింగ్ పాలిసీ వచ్చింది. దాంట్లో గూడా ఏంటి కంట్రీకి అగైనిస్ట్‌గా ఏమైనా మాట్లాడుతున్నామా? కంట్రీ నుంచి సో, అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు అమెరికన్ లోకల్ వర్కర్‌ని ప్రొటెక్ట్ చేయడం. అమెరికా కంట్రీ నేషనల్ సెక్యూరిటీ కోసం ఇదంతా చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మనం ఏమి అనలేమనమాట. వీలైనంత వరకు మనం సపోర్ట్ చేయాలి. ఏంటంటే మెయిన్ డీవై రిలేటెడ్ డీడబ్ల్యూ అంటే డ్రింక్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, ఇంటాక్సికేటెడ్ అంటే క్రిమినల్ గానీ, డొమెస్టిక్ వైలెన్స్ గానీ, ఏదైనా అదర్ క్రైమ్ రిలేటెడ్‌లో గూడా ఎప్పుడైనా మీరు పోలీస్ స్టేషన్‌కి సింపుల్‌గా వెళ్ళున్నా, ఏదైనా ఫైన్ కట్టున్నా, సో అండ్ సో రీజన్ అనమాట. ఏదైనా రీజన్ కావచ్చు. అంతేగాని పర్టిక్యులర్ ఇదే రీజన్ అని చెప్పదు. అది మెయిల్ వచ్చే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది బయట పెట్టరు కదండీ. ఈ సమాచారమే ఇదంతా గూడా మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసిందే. అండ్ కొన్ని పబ్లిక్ సైట్స్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటది గదా! దాని నుంచి తీసుకొని మనం ఇది 100% అని చెప్పం. ఇది ఉంటది సినారియో, ఇది ఉంటది సినారియో అని మనం చెప్పగలమనమాట. యూఎస్‌లో ఉన్నప్పుడు రివొకేషన్ మెయిల్ వస్తే ప్రాబ్లమ్ లేదని ఎందుకంటున్నానంటే, నేను గ్రహించిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, ఇప్పుడు మనది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళ దగ్గర ఏముంటది, మన వీసా కంట్రోల్ ఉంటదనమాట. బట్ మన వర్క్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూఎస్‌సిఎస్ వాళ్ళు కంట్రోల్ చేస్తారనమాట. ఎలా అంటే మనం ఏదైనా జాబ్ చేంజ్ అయినా, మనం ప్రాపర్‌గా ఎల్‌సీఏ మెయింటైన్ చేయకపోయినా, మనం ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాం, ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఇవంతా కూడా మనం యూఎస్‌సిఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామనమాట. సో, ఇప్పుడేంటి లీగల్‌గా ఇక్కడ అథారిటీ ఏంది I-797 ఉంటే మనం వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ రివోక్ మెయిల్ వచ్చినా కూడా మనం లీగల్‌గా అథారిటీ ఉంది కాబట్టి, వీసా స్టేటస్ కూడా వాలిడ్ ఉంది కాబట్టి మనం జాబ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇండియాలో ఉంటే ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఔట్ ఆఫ్ ద కంట్రీకెళ్ళినప్పుడు వీసా స్టేటస్ క్యాన్సిల్ అయిపోతదనమాట. వన్స్ వీసా స్టేటస్ క్యాన్సిల్ అయిపోయి రివొకేషన్ మెయిల్ వచ్చింది అంటే గనక ఆహ్, ఇంకా జాబ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఒకవేళ ఎంప్లాయర్ నీకు సపోర్ట్ చేసినా కూడా రేపేదైనా వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు వీసా స్టేటస్ ఔట్ ఆఫ్ సర్వీస్ క్యాన్సిల్‌లో ఉన్నప్పుడు మీరెలా జాబ్ చేసుకొనిస్తారు? అని చెప్పి అడిగినప్పుడు తను ఆన్సర్ చేసుకోలేడు. అలాంటి సినారియోలో తను హెచ్-1బీ విత్‌డ్రా చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వన్స్ హెచ్-1బీ విత్‌డ్రా చేసుకున్నారనుకో అసలు హెచ్-1బీ ఉండదు మీకు. మళ్ళీ చేంజ్ ఆఫ్ స్టేటస్ కొత్త ఎంప్లాయర్‌ని ఎతుక్కోవాలి. ఇదంతా కూడా కొంచెం కష్టమైన పరిస్థితే గదా! అందుకని ఇండియాకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇండియాలో ఉండి మీకేదైనా ప్రీవియస్ హిస్టరీ ఉంటది గదండీ! సంథింగ్ ఏదైనా డ్రింక్ చేసి ఏదైనా క్రిమినల్ గాని క్రిమినల్ కాకపోయినా డొమెస్టిక్ వైలెన్స్ కానీ, డీయూఐ మీద గాని, డీడబ్ల్యూ మీద గాని ఏదైనా చిన్న ఇష్యూ ఉందని మీకు తెలిస్తే గనక మీ అటార్నీతో ఒక్కసారి డిస్కస్ చేయండి. ఎందుకంటే కంపల్సరీ మీ హెచ్-1బీకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు తెలుసు ఏదైనా ఇష్యూ ఉంటే, ఉండే వాళ్ళకి చెప్తున్నా. లేని వాళ్ళు కంగారు పడకండి. ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు జాగ్రత్తకి కంపల్సరీ అటార్నీని ఇప్పుడంతా కూడా హెచ్-1బీ ఎలా ఉందంటే తెలియట్లేదు. అది ఆ ప్రాబ్లమ్ వచ్చేదాకా ఇది సొల్యూషన్ అని తెలియట్లేదనమాట. అందుకని అటార్నీని టచ్‌లో పెట్టుకోండి ఎప్పుడైనా కూడా. అసలు మీ ఎంప్లాయర్, మీ అటార్నీని కంపల్సరీ వాట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ వాళ్ళకి చెప్తూ ఉండండి. మెయిన్ ఏంటంటే, ఈ ఫుల్ వీడియోలో కూడా చెప్పాలనుకుందేంటంటే, చాలామంది ఇప్పుడు వీసా రివొకేషన్ మెయిల్స్ వచ్చి, మళ్ళీ వీసా స్లాట్ బుక్ చేసుకొని, ఎవరైతే ఇంటర్వ్యూకెళ్తారో వాళ్ళకి 50, 50 ఛాన్సెస్ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ గుడ్ అయితే ఓకేనండి. ఒక్కవేళ ఇది నాట్ ఓన్లీ ఇది నిన్న మొన్నటిది జరిగింది కాదు. మీ వీసా స్టేటస్ అంతా, మీ హిస్టరీ అంతాని బట్టి వాళ్ళు రివొకేషన్ మెయిల్ అనేది పంపించడం జరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే ఆహ్, తెలుసో మనం స్టార్టింగ్‌లో వచ్చేస్తాం ఇక్కడ హెచ్-1బీ మీద. మీకు రీసెంట్ వీడియోస్‌లో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుంటా. ఎల్‌సీఏలో ఒక అమౌంట్ ఉంటుంది. డబ్ల్యూటీ ఫార్మ్‌లో ఒక అమౌంట్ ఉంటది. ఎంప్లాయీ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల అండ్ ఎక్కడైనా డ్రింక్ అండ్ డ్రైవ్ గానీ, హిట్ అండ్ రన్ గానీ, డొమెస్టిక్ వైలెన్స్ గానీ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ చిన్నది ఏ చిన్నదైనా రీసెంట్‌గా సోషల్ మీడియా వెట్టింగ్ పాలిసీ డిసెంబర్ 3 నుంచి కూడా చాలామంది కూడా జనవరి 15థ్ వరకు చేసుకునేయన్నీ కూడా ఆటోమేటిక్ రీషెడ్యూల్ అయిపోయాయన్నా గదా! సో, ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా వెట్టింగ్ పాలిసీ. ఇదంతా కూడా వాళ్ళకేందంటే చిన్న ఇష్యూ వచ్చినా కూడా మొత్తం ఆపేస్తున్నారనమాట. వాళ్ళ ఎందుకు అన్ని రోజులు మళ్ళీ రీషెడ్యూల్ చేశారంటే వాళ్ళు ఇదంతా స్క్రీనింగ్ చేయడం కోసం టైం తీసుకున్నారనమాట. ఆహ్, ఇన్ కేస్ ఇండియాలో ఉన్నప్పుడు అయితే గనక 3, 4 మంత్స్ మీ జాబ్ ఇక్కడ ఆహ్, ఆ! ఆన్ సర్వీస్‌లో ఉండడం అయితే కష్టం గదా! ఎందుకంటే ఇక్కడ మాక్సిమం 2 వీక్స్ వరకే ఇస్తారు. జాబ్ పోయింది అనుకుంటే ఆటోమేటిక్‌గా ఇంకా ఆహ్, అంతా హెచ్-1బీ అంతా ఇన్‌యాక్టివ్‌కి ఎళ్ళిపోతదనమాట. వీలైనంత వరకు వెళ్ళిన వాళ్ళైతే
చూద్దామండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇంకా కూడా ప్లాన్ చేసుకోండి. ఎమర్జెన్సీ ఉంటే తప్పించి కూడా ట్రావెల్ చేయకండి. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. మాకేముందిలే మేము బాగున్నాం అనుకుంటున్నాము. కాకపోతే హెచ్-1బీ మీద రోజుకొక కొత్త మలుపొస్తుంది. కొన్ని రోజులు ప్లాన్ తగ్గించుకోండి. అసలు ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా కొంచెం సీరియస్‌గా ఫోకస్డ్‌గా ఉన్నాయి కాబట్టి ఏ టైంలో ఏమైనా జరగొచ్చు. అవి ఇండియా ఎళ్ళే ప్లాన్ ఉంటే గనుక కొద్దిగా ఆపుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.